పరమేశ్వరుడిచ్చినటువంటి ఒక గొప్ప కానుక. పరమేశ్వరుడు మనుష్యులకు 2 గొప్ప కానుకలు ఇస్తాట. ఏమిటి అంటే, ఏదో ఓ 55 ఏళ్ళు వచ్చేసాయి అనుకోండి, ఇంటి వరండాలో నించుంటాడు. తన పిల్లలు చదువుకున్నబడే పిల్లలు వెనక సంచులు వేసుకుని పరిగెత్తుకొస్తుంటారు. చటుక్కున తన పిల్లలు గుర్తొస్తారు. నా పిల్లలు కూడా ఇలాగే పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేవారు. ఆ బయట చెప్పులు ఇప్పి పరిగెత్తుకొచ్చి పలహారం తినేవారు. మళ్ళీ ఎక్కడికో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుండేవారు. నాన్నగారండి నాన్నగారండి అని వెంట పడేవారు. ఆ రోజులు వేరు. ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోయారు. వాడికి పెళ్ళి అయిపోయింది, దానికి పెళ్ళి అయిపోయింది. ఎక్కడో వాళ్ళ సంసారాలు వాళ్ళవి. ఇంకా రోజులు వస్తాయా అనుకుంటాడు. అలా వాడు బెంగ పెట్టుకుంటాడేమోనని మళ్ళీట తన పోలికలతోటో తన కొడుకు పోలికలతోటో మళ్ళీ ఇంకొకడిని ఇస్తాట పరమేశ్వరుడు, తాతని చేసి. అప్పుడంటే ఆఫీస్కి వెళ్ళాలి, ఇప్పుడు అది లేదు. కూర్చుని చక్కగా మనవడితో ఆడుకుంటుంటాడు. మనవడితో ఆడుకోవడంలో తాతగారికి ఐశ్వర్యము ఆయుర్దాయము ఉంది. ఎంత శాంతి పొందుతాడో, ఎంత ఆనందపడిపోతాడో తాత. రెండోది పరమేశ్వరుడిచ్చే గొప్ప కానుక ఏమిటంటే అల్లుడితో కలిసి భోజనం. కొడుకు వచ్చాడనుకోండి, కొడుక్కి ఇష్టమైన